canon 200D వర్సెస్ 200D Mark II వర్సెస్ m50. ఇక్కడ ఎంట్రీ లెవెల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చేసే వాళ్ళకు ఎక్కువ చాలామంది సజెస్ట్ చేసేది 200D. ఎందుకంటే దీనిలో మీకు మెయిన్గా వచ్చేసరికి మీకు డ్యూయల్ ఫిక్సెల్ ఆటో ఫోకస్ ఉంటుంది. ప్లస్ దీనికి ఎంఐసి పోర్ట్ అనేది కెనాన్ మైక్లో స్టార్టింగ్ ఈ 200D నుండే స్టార్ట్ అవుతుంది. అంటే మీరు వాయిస్ ఇవ్వడానికి ఎంఐసి పోర్ట్ అనేది 1500, 1300, 3000లో లేదు. ప్లస్ మళ్ళీ వీటిలో ఆటో ఫోకసింగ్ అనేది ఇట్లా డ్యూయల్ ఫిక్సెల్ ఆటో ఫోకసింగ్ అనే సిస్టమ్ అనేది లేదు. కాకపోతే దీంట్లో ఫేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉంది. ఇంకోటి కాంట్రాస్ట్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉంది. మాన్యువల్గా కూడా ఫోకస్ చేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం మీకు ప్రాబ్లం ఉంటుంది వీడియో రికార్డింగ్ చేసే టైంలో. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. కాకపోతే మీరు అడాప్టర్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అది ఒకటి. మళ్ళీ వీనికి 1500Dలో ఈ మొత్తం ఈ సిరీస్లో ఏంటంటే మీకు కెమెరా డిజిక్ 4+ ఇమేజింగ్ ప్రాసెసర్ ఉంటుంది. 18 మెగాపిక్సెల్ ఉంటుంది. కాకపోతే 1500Dలో మీకు 24.1 ఉంటుంది. షూటింగ్ స్పీడ్ కంటిన్యూస్ షూటింగ్ స్పీడ్ అనేది 3 FPS ఉంటుంది. మీకు వీడియో రికార్డింగ్ అనేది మీకు ఫుల్ హెచ్డీలో 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వస్తుంది. మీకు FHD 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రాదు. అవి చూసుకోవాలి. వాటి ద్వారా కొంచెం మీకు 200Dకి ప్రిఫర్ చేస్తారు. 200Dలో చూసుకున్నట్టే ఇంకా 200D వర్సెస్ 200D Mark IIలో ఏంటంటే 200D అనేది 200D Mark II అనేది అప్గ్రేడ్ వెర్షన్. దీంట్లో మీకు అడిషనల్గా 4K యాడ్ చేశారు. 4K వీడియో 24 ఫ్రేమ్స్ సెకండ్ యాడ్ చేశారు. మీకు కొంచెం ఐ ట్రాకింగ్ టెక్నాలజీ యాడ్ చేశారు. ఐ ట్రాకింగ్ ఆటో ఫోకస్ వీడియోస్కి. ఇక్కడ మీరు కెనాన్ 200 Mark II వర్సెస్ m50 చూసుకున్నట్టయితే ఇది కెనాన్ 200 Mark II వర్సెస్ m50 చూసుకున్నట్టయితే ఈ బ్యాటరీ లైఫ్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది, దీంట్లో తక్కువగా ఉంటుంది. దీంట్లో ఎందుకంటే ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఉంటుంది, దీంట్లో ఆప్టికల్ వ్యూ ఫైండర్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ అనేది ఛార్జింగ్ అది 2 LCD స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఛార్జింగ్ అనేది తొందరగా అయిపోతుంది డబ్బుల్లో. ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే ఏప్రిల్ 2019లో లాంచ్ అయింది. 2017లో 2018లో స్టార్ట్ అయిపోయింది. వెయిట్ చూసుకుంటే 470 ఉంది, 380 ఉంది. లైట్ వెయిట్ ఉంటుంది. వ్యూ ఫైండర్ అనేది ఆప్టికల్ వ్యూ ఫైండర్, ఇది ఎలక్ట్రానిక్. ఐ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఫర్ వీడియోస్. అది వీడియోస్లో దీనికి కెనాన్ 200 Mark IIలో ఉంది, m50 మిర్రర్లెస్లో లేదు. ఐ డిటెక్షన్ ఆటో ఫోకస్ అంటే ఐని ట్రాక్ చేస్తుంది. ఫొటోస్లో స్టిచ్ చేస్తుంది కానీ వీడియోస్లో చేయలేదు. కంటిన్యూస్ షూటింగ్లో 5 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్లో తీసుకోవచ్చు. దీనిలో కెనాన్ Mark IIలో దీంట్లో చూసుకుంటే 10 తీసుకోవచ్చు. ఎక్స్పోజర్ కంపెన్సేషన్ ఇవన్నీ అడ్వాన్స్. మీకు కిట్లను చూసుకుంటే 20-55, 15-45 లెన్సెస్. అపర్చర్ చూసుకున్నట్లయితే f4 to 5.6, f3.2, 6.3. డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 5x యాక్సిస్ ఉంది, ఇక్కడ 3xలో ఉంది. ఫోకస్ LCD మానిటర్. వీడియోస్ సేమ్ 1080 60p సేమ్. సెన్సార్ సేమ్ సైజ్, ISO సేమ్ సైజ్, ప్రాసెసర్ సేమ్ సైజ్. ఫోకస్ 9, ఇక్కడ 143. ఎఫ్ ఏరియాస్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్టయితే మీరు 48Kలో కిట్ లెన్స్తో కలిపి మీకు 48Kలో వస్తుంది. ఇది కూడా కిట్ లెన్స్తో కలిపి మీకు 50Kలో వస్తుంది. ఇంకా మీరు ఈ 55 to 250mm కిట్ లెన్స్ చూసుకుంటే మీకు 59K వస్తుంది. అదే మీరు ఇక్కడ చూసుకుంటే దీనికి ఈ 55 to 50mm కావాలంటే మీకు 6K అనేది అడాప్టర్ కావాలి. 10+ మీకు 67K అనేది ఇది వచ్చేస్తుంది. మీకు వెబ్ కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్తో ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే సోర్స్ ఫర్ బ్లాగ్ లైట్ వెయిట్ ఉంటుంది. ఆటో ఫోకసింగ్ అనేది ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ద్వారా మీకు ఆటో ఫోకసింగ్ అనేది బాగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ కాస్ట్ 200D Mark II కంటే అంటే 200D Mark IIలో ఏంటంటే ఐ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉంది వీడియోస్కి. ఒక సాఫ్ట్వేర్ ఫీచర్, అది అప్డేట్ చేసుకోవచ్చు. మరి అది 200D అనేది 200D లాంచ్ అయింది 2010లో. 2002 Mark II అనేది 2009లో డ్యూయల్ పిక్సెల్
వెర్షన్ సేమ్ సెన్సార్ బట్ 200Dలో 24.5 ఉంటుంది, ఇక్కడ 24.1 ఉంటుంది. డిజిట్ 8 అది డిజిట్ 7 ఇక్కడ చూసుకున్న సేమ్. M50కి ఇమేజ్ మీకు ఇక్కడ కెనాన్ 200D Mark IIకి M50కి తేడా అనేది మీకు ఏంటంటే, ఇది మిర్రర్లెస్ కెమెరా, ఇదేమో డిఎస్ఎల్ఆర్ ఆప్టికల్ వ్యూ ఫైండర్ అనేది ఉంటుంది. అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. దీనిలో తీసేస్తారు. దీనికి ఎంఐ సపోర్ట్ ఉంటుంది, దీనికి కూడా ఎంఐ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే దీని కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. యాక్చువల్గా చూసుకుంటే ఇక్కడ అడాప్టర్ కావాలి. మెయిన్ ఫీచర్స్ అన్నీ సేమ్. ఓకే, అపర్చర్లో మీకు కొంచెం తేడా ఉంది. అపర్చర్లో కానీ ఇక్కడ ఫోకస్ సెన్సిటివిటీలో కానీ ఎక్స్పోజర్ కంపెన్సీస్లో కానీ ఇక్కడ మీరు అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే 10 IPSలో ఉంది. ఇది ఒక అడ్వాంటేజెస్ యూజర్కి. ఇంకా లైట్ వెయిట్ అనేది ఒక అడ్వాంటేజెస్. మిగతావన్నీ సేమ్. ప్రాసెసర్ అనేది కూడా డిజిట్ 7 కాదు, డిజిట్ 8 ప్రాసెసర్ ఉంటుంది దీంట్లో. అమేజింగ్ ప్రాసెసర్. ISO సేమ్, సెన్సర్ సేమ్, వీడియో సేమ్, LCD మానిటర్ సేమ్. ఈ కెనాన్ 200D Mark II. ఇంకా మీరు చూసుకున్నట్లయితే M50 వర్సెస్ M6 Mark II అనేది కూడా ఉంటుంది. M6 Mark II అనేది M6 Markకి అండ్ అప్గ్రేడ్ వెర్షన్ ఆఫ్ M6 అది యూజ్ చేశారు. దీనికి చూసుకుంటే 33MP సెన్సార్, బ్యాటరీ లైఫ్ ఎక్కువ, ఇది ఎక్కువ FPS ఉంది. వీడియో స్టెబిలైజేషన్ లేదు, NFC లేదు, ఇది కొంచెం ఎక్కువ ఉంది. వెయిట్ ఉంది, ఎలక్ట్రానిక్. మీరు M200 వర్సెస్ M50 చూసుకుంటే మీరు ఇది కూడా M100కి ఎక్కువైంది. ఇది 6.1 64MP 22. వీటిని మైక్రోఫోన్ పోర్ట్ లేదు దీనిలో. M200లో M50లో ఉంది. వ్యూ ఫైండర్ లేదు, ఎలక్ట్రానిక్ ఎక్స్టర్నల్ ఫ్లాష్ లేదు, ఇక్కడ ఉంది. NFC లేదు, ఎన్విరాన్మెంటల్ సీలింగ్ స్టెబిలైజేషన్ లేదు, డిజిటల్ ఓన్లీ ఉంది. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే అనేది మీ బడ్జెట్, మళ్ళీ మీ పర్పస్, అన్ని ఫీచర్స్ యూజ్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి. మీకు లైఫ్ స్టైల్, ఇది M50 ఏంటంటే చూడడానికి చిన్నగా కంపాక్ట్ సైజ్లో ఉంటుంది. లైఫ్ స్టైల్కి అనుగుణంగా ట్రావెల్ వల్ల యూజ్ చేస్తే తీసుకోవచ్చు. ఇది కెనాన్ 200 అంటే ప్రొఫెషనల్గా మీరు లెన్సెస్ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది, లెన్సెస్ కూడా క్యారీ చేసుకోవచ్చు. దీనికి కూడా అడాప్టర్ లెన్సెస్ యాడ్ చేసుకోవచ్చు. చూసుకుంటే ఫ్యూచర్ అనేది ఎక్కువ మిర్రర్లెస్ కెమెరాస్కి ఇప్పుడు జనాలందరూ కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మెయిన్ ఏంటంటే మీకు 3 FPS కంటిన్యూస్ షూటింగ్ ఉంది, అపర్చర్ ఉంది, ఇవన్నీ మీరు కొంచెం డీటెయిల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.